మనం ఏం చేయాలి? దేవుని ఆత్మ మనం కోరుకోవాలి. దేవుని ఆత్మను మనం ఎప్పుడైతే కోరుకుంటామో ప్రియులారా, మరి అప్పుడు దేవుడిని ఏది అడిగితే అసలు అడగక్కర్లేదండి. అడగకపోయినా ఆయన ఇస్తాడండి. ఎందుకంటే నీలో దేవుడు ఉన్నాడు కదా, యేసే ఉన్నాడు కదా, పరిశుద్ధాత్మ నీలో ఉంది కదా. అడగకపోయినా వస్తారు ఆయన. మనకు అవసరమేదో ఆయన తీరుస్తాడు. మన ఏది అవసరమో ఆయనకు తెలుసు, ఏది కావాలో ఆయనకు తెలుసు. ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం మత్తయి సువార్తలో 6:33లో ఏమని చెప్పుకుంటాం? ముందు నా రాజ్యమును నీతిని మొట్టమొదటి వెతకండి, అప్పుడు సమస్తమును మీకు అనుగ్రహించబడును. సమస్తం అంటే మనకు కావాల్సినవి, మనకు మించిన కోరికలు మనకు ఉండకూడదు. మనకు ఏది కావాలో అదే, ఏది అవసరమో అదే. మనం విమానం కోరుకుంటాం అనుకో, మనకెందుకు? అది అట్టాడితే అసాధ్యం. అది అట్టాడి కాదు. మనకి ఏది కావాలి, అవసరానికి ఏది కావాలి, అవసరమైతే ఏది కావాలి, అది మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. మరి ఆకాశ పక్షుల్ని దేవుడు పోషిస్తున్నాడు కదండి. అటు ఏమైనా పిలిచి ఆకాశ పక్షులను పిలిచి మనం ఏమైనా మేతేస్తున్నాం వాటికి? ఏట్లేదుగా, దేవుడే పోషిస్తున్నాడు. అటువంటిది ఆకాశ పక్షుల కంటే మనం ఎంతో శ్రేష్ఠమైన దేవుడు సెలవిచ్చారు కదండి. మరి సెలవిచ్చినప్పుడు మనం ఏం వెతకాలి? దేవుడు చెప్పిన వాగ్దానం ఏంటి? వాగ్దానం ఏంటి? ముందు నా రాజ్యమును నీతిని మొదట వెతకండి, అప్పుడు సమస్తమును మీకు అనుగ్రహించబడును. ఏ నాటి కీడు ఆ నాటికి చాలు. అర్థమైందా? మనకేం కావాలో ఈరోజు, ఏ రోజుది? శుక్రవారం రోజంట మనకేం కావాలో ఆ రోజే చూస్తుందంట. మత్తయి 6:33 నుంచి చదవండి. చెప్పమ్మా, గట్టిగా చెప్పు. ఆయన రాజ్యమును నీతిని మొదటి వెతకుడి, అప్పుడు అవన్నీ అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి చింతపడకుడి, రేపటి దినము వాటిని గూర్చి చింతించను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చింతమంద కాదు, రేపటి దినము వాటిని గురించి చింతపడను అన్నారు అక్కడ. రేపటి దినము మనకు కావలసిన వాటిని గురించి చింతపడను.